హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ తెలుగులో యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో, ఎలా సెంటెన్సెస్‌గా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఆ వర్డ్స్ ఏంటంటే బహుశా, కాస్త, అప్పటి నుంచి, నుంచి, ఎప్పుడో అంటే చాలా రోజుల క్రితమే అని చెప్పే సందర్భాల్లో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి? ఎలా సెంటెన్సెస్‌గా యూజ్ చేయాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్‌గా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు అక్కడక్కడ బ్రేక్స్ అనేవి వస్తుంటాయి. అలాంటి బ్రేక్స్ రావద్దంటే మనం ఒక్కటికి 4 వర్డ్స్ మన స్టోర్‌లో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి సిన్స్ అంటే మీకు తెలుసనుకోండి. ఆ ఒక్క వర్డ్‌తో మనం సరిపెట్టకూడదు. ఎవర్ సిన్స్‌ని కూడా వాడొచ్చు. సిన్స్ దెన్‌ని కూడా వాడొచ్చు. సో, లాంగ్ సిన్స్ అంటే ఏంటి? ఇటువంటివి తెలుసుకున్నామనుకోండి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ వర్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మొట్టమొదటగా బహుశా అని చెప్పడానికి మనం లైక్లీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. లైక్లీ, లైక్లీ అంటే అలా జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగే అవకాశం ఉంది. వర్షం పడేలా ఉంది. నేను ఊరెళ్ళేలా ఉన్నాను. ఇలా చెప్పుతూ ఉంటాం. ఇలా చెప్పడానికి మనం లైక్లీ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సో, డోంట్ ఈట్ టూ మచ్ ఐస్ క్రీమ్. యూ ఆర్ లైక్లీ టు క్యాచ్ కోల్డ్. డోంట్ ఈట్ టూ మచ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎక్కువ తినొద్దు. యూ ఆర్ లైక్లీ టు క్యాచ్ కోల్డ్. సో, యూ ఆర్ లైక్లీ టు క్యాచ్ కోల్డ్. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత ఆర్, తర్వాత లైక్లీ టు. టు తర్వాత మనం టు ఇన్ఫినిటివ్ తర్వాత వి1ని యూజ్ చేయాలి. దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చు. అది తర్వాత చూద్దాం. సో, యూ ఆర్ లైక్లీ టు క్యాచ్ కోల్డ్ అంటే నీకు జలుబు చేసే అవకాశం ఉంది. ఇట్స్ లైక్లీ టు రెయిన్ టుమారో రేపు వర్షం పడే అవకాశం ఉంది. మనం ఇట్స్ లైక్లీ తర్వాత థాట్‌ని యూజ్ చేసి కూడా మనం చెప్పాలనుకున్న సెంటెన్స్‌ని చెప్పొచ్చు. ఎలా అంటే ఇట్స్ లైక్లీ థాట్ దే విల్ విన్ ద మ్యాచ్ అంటే వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. సో, అలా అనిపిస్తూ ఉంది అని చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఇట్ ఈస్ లైక్లీ థాట్ అన్న ఫ్రేజ్‌ని స్టార్ట్ చేసి తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దే విల్ విన్ ద మ్యాచ్, దే విల్ లూజ్ ద మ్యాచ్, దే ఆర్ గోయింగ్ టు సమ్‌వేర్ ఇలా ఏదైనా చెప్పొచ్చు మనం. సో, లైక్లీ థాట్‌ని కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, ఇట్ ఈస్ లైక్లీ థాట్ దే విల్ విన్ ద మ్యాచ్. సో, హెవీ రైన్స్ ఆర్ లైక్లీ టుమారో. మనం న్యూస్ పేపర్స్‌లో ఇటువంటి హెడ్‌లైన్స్ చూస్తుంటాం. హెవీ రైన్స్ లైక్లీ టుమారో అని కానీ, అన్‌లైక్లీ టుమారో అని కానీ చూస్తుంటాం. అంటే రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పడేలా ఉన్నాయి అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, ఐ యామ్ లైక్లీ టు గో టు ముంబై నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ ముంబై వెళ్ళే అవకాశం ఉంది. ఐ యామ్ లైక్లీ టు. షీ ఈజ్ లైక్లీ టు. హి ఈజ్ లైక్లీ టు. సో, ఇలా అన్నమాట. దీన్ని మనం ఇంకో రకంగా ఇలా చెప్పొచ్చు. లైక్లీ టు అన్న వర్డ్‌కి అపోజిట్ ఏంటంటే అన్‌లైక్లీ. సో, లైక్లీ, అన్‌లైక్లీ లేకపోతే నాట్ లైక్లీ అని కూడా చెప్పొచ్చు. సో, ఐ యామ్ నాట్ లైక్లీ టు గో టు ముంబై నెక్స్ట్ వీక్. వెళ్ళేలా లేను. ఐ యామ్ అన్‌లైక్లీ టు అని కూడా చెప్పొచ్చు. నాట్ లైక్లీ, అన్‌లైక్లీ అంటే 2 లైక్లీకి అపోజిట్. అలా అవకాశం లేదు అని చెప్పాలంటే అన్‌లైక్లీని యూజ్ చేయొచ్చు. సో, దే ఆర్ అన్‌లైక్లీ టు విన్ ద మ్యాచ్. దే ఆర్ అన్‌లైక్లీ టు విన్ ద మ్యాచ్ అంటే వాళ్ళు గెలిచే అవకాశం లేదు. గెలిచేలా లేరు. వాళ్ళు గెలిచేలా లేరు అని చెప్పాలనుకోండి. దే ఆర్ అన్‌లైక్లీ టు విన్ ద మ్యాచ్. సో, షీ ఈజ్ అన్‌లైక్లీ టు మీట్ మీ. ఆమె నన్ను కలిసేలా లేదు. కలిసే అవకాశం లేదు అని చెప్పే సందర్భంలో అన్‌లైక్లీ. సో, షీ ఈజ్ నాట్ లైక్లీ టు అని కూడా చెప్పొచ్చు. సో, లైక్లీ అంటే ఏంటి? అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. ఐల్ రైట్ ఇట్ డౌన్ ఆర్ ఎల్స్ ఐ యామ్ లైక్లీ టు ఫర్‌గెట్. ఉండు నేను రాసి పెట్టుకుంటా. లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంది అని చెప్పడానికి ఐ యామ్ లైక్లీ టు ఫర్‌గెట్ అంటున్నామనమాట. సో, లైక్లీ అన్న వర్డ్‌కి మరొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే తగిన, సూటబుల్ అని చెప్పే అర్థంతో కూడా వాడొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హి ఈస్ ద మోస్ట్ లైక్లీ క్యాండిడేట్ ఫర్ సీఎం. సో, సీఎం అవ్వడానికి అతను తగిన అభ్యర్థి అని చెప్పడానికి హి ఈస్ ద మోస్ట్ లైక్లీ. మోస్ట్ లైక్లీ అంటే మోర్ లైక్లీ అంటే ఇద్దరిని కంపేర్ చేసేటోడు. మోస్ట్ లైక్లీ అంటే అందరికంటే అతనే తగినవాడు అని చెప్పడానికి హి ఈస్ ద మోస్ట్ లైక్లీ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ ఆర్ ఫర్ సీఎం. సో, ఇలా మనం ఫర్ తర్వాత ఆ పోస్ట్‌ని చెప్పొచ్చనమాట. సో, ఇలా మనం లైక్లీ అన్న వర్డ్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు
ఇంకొక వర్డ్ చూద్దాం. కాస్త, కొంచెం అని చెప్పే అర్థంలో మనం కైండా అన్న ఎక్స్‌ప్రెషన్‌ని యూజ్ చేయొచ్చు. ఐయామ్ కైండ్ బిజీ. నేను కాస్త బిజీగా ఉన్నాను. సో, ఇది మనం ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్‌లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇది ఇన్‌ఫార్మల్ యూసేజ్ అనమాట. అంటే ఇదేంటి కైండ్ ఆఫ్‌కి బదులుగా షార్ట్‌లో దాన్ని కుదించి కైండాగా వాడుతుంటారు. సో, మనం మాట్లాడేటప్పుడు ఇటువంటివి యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఐయామ్ కైండ్ బిజీ. నేను కొంచెం బిజీ. హి ఈస్ కైండ్ క్రేజీ. అతను కొంచెం పిచ్చి. క్రేజీ అంటే పిచ్చి, అల్లరి అన్నీ కలిపి ఒక రకమైన క్యారెక్టర్ మనం ఏమంటాం? క్రేజీ. హి ఈస్ కైండ్ క్రేజీ. ఐ వాస్ కైండ్ సాడ్ టు సీ యూ దేర్ ఇన్ ద హాస్పిటల్. నిన్ను చూసి నేను కొంచెం బాధపడ్డా. ఐ వాస్ కైండ్ సాడ్. సో, ఇక్కడ మనం యాడ్జెక్టివ్‌ని యూజ్ చేస్తున్నాం కైండ్ తర్వాత. ఐ వాస్ కైండ్ సాడ్. ఐ యామ్ కైండ్ బిజీ. ఐ వాస్ కైండ్ బిజీ యెస్టర్‌డే. నేను కాస్త బిజీగా ఉన్నాను నిన్న. సో, ఐ యామ్ కైండ్ రషింగ్. నేను కొంచెం తొందరలో ఉన్నాను. ఐ యామ్ కైండ్ రషింగ్. సో, ఇట్ వాస్ కైండ్ హార్డ్ టు బిలీవ్ లేకపోతే బిలీవ్ హిస్ వర్డ్స్. నాకు కొంచెం కష్టం అనిపించింది అతని మాటలు నమ్మడానికి. అంటే నమ్మశక్యంగా లేవు అని చెప్పడానికి. ఇట్ వాస్ కైండ్ హార్డ్. తర్వాత మనం టు బిలీవ్ హిస్ వర్డ్స్ అంటున్నాం. సో, ఇలా కూడా మనం ఈ స్ట్రక్చర్‌తో కూడా యూజ్ చేయొచ్చనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ యూ నీడ్. బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇక్కడేంటి బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. సో, బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ యూ నీడ్. ఈ ప్రాక్టీస్ అనేది ద బెస్ట్. నీకు కావాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ ఇది అని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ యూ నీడ్. సిన్స్‌ని మనం ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సిన్స్ అంటే ఏంటి? నుండి అని. పలానా టైం నుండి, పలానా సంవత్సరం నుండి, పలానా సంఘటన జరిగినప్పటి నుంచి, మా కాలేజీ రోజుల నుంచి, ఇలా ఈ సెంటెన్సెస్ అన్నీ చెప్పడానికి మనం సిన్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, సిన్స్‌ని మనం పాయింట్ ఆఫ్ టైమ్ అంటే గతంలో ఒక సంవత్సరాన్ని తెలుపడానికి అంటే సిన్స్ 1995 ఎప్పుడు గాని మనం సిన్స్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ నుంచి ఇప్పటి వరకు అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. సో, ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1995 నేను పలానా సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. సో, సిన్స్ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్, మోస్ట్‌లీ పర్ఫెక్ట్ టెన్సెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. సో, అదెలాగో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మనకందరికీ తెలిసినట్టు ఫార్‌ని ఎలా యూజ్ చేస్తాం? అంటే పీరియడ్‌ని అంటే ఫర్ 5 ఇయర్స్, ఫర్ 6 మినిట్స్ ఇలా చెప్పడానికి. కానీ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే పలానా టైం నుండి అని చెప్పాలనుకోండి సిన్స్ 9:00 అంటాం. పలానా ఇయర్ అనాలంటే సిన్స్ 2005 ఇలా చెప్తామనమాట. సో, సిన్స్‌కి, ఫార్‌కి తేడా అది. ఫార్ అంటే ఇన్ని సంవత్సరాలు అని చెప్పడానికి. సిన్స్ అంటే ఈ సంవత్సరం నుంచి అని చెప్పడానికి. అది తేడా. మరి సిన్స్‌ని మనం పలానా సంఘటన జరిగినప్పటి నుంచి అని కూడా చెప్పొచ్చు. అని చెప్పేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో, లెట్స్ టేక్ a few examples. I haven't spoken to him since last year. లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఇప్పటి వరకు అని. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నేను అతనితో మాట్లాడలేదు. ఇక్కడ మనం గమనిస్తే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే గతానికి ఇప్పటికి లింక్ ఉంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేయాలి. ఐ హావ్ స్పోక్ ఇప్పటి వరకు అతనితో నేను మాట్లాడలేదు. ఎప్పటి నుంచి? సిన్స్ లాస్ట్ ఇయర్. ఎప్పటి నుంచి అని చెప్పేటప్పుడు సిన్స్ నుండి, లాస్ట్ ఇయర్ నుండి అని చెప్పడానికి. ఇదే ప్లేస్‌లో మనం సిన్స్ తర్వాత ఆ సంఘటనని కూడా తెలపొచ్చు. సిన్స్ లాస్ట్ ఇయర్ అనేది లాస్ట్ ఇయర్ అనేది పక్కన పెట్టేసి సిన్స్ హి మూవ్డ్ టు ముంబై అతను ముంబై ఎళ్ళినప్పటి నుంచి నేను అతనితో మాట్లాడలేదు. సిన్స్ తర్వాత మనం ఆ సంఘటనని కూడా చెప్పొచ్చు. సో, సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం నుంచి అని. ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్ సిన్స్ ఐ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ. నేను అతని ఫస్ట్ మూవీ చూసినప్పటి నుంచి ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్. ఇక్కడ చూడండి మనం 2 టెన్సెస్‌ని యూజ్ చేస్తున్నాం. సిన్స్ తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే పాస్ట్ టెన్స్‌ని చూసినప్పటి నుంచి, కలిసినప్పటి నుంచి అని చెప్పే సందర్భంలో అక్కడ మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సిన్స్ ఐ సా హర్ ఆర్ సిన్స్ ఐ వాచ్డ్ హిస్ మూవీ, సిన్స్ ఐ మెట్ హిమ్ ఇలా మనం పాస్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. సిన్స్ ఐ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ. ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్. సో,
సో, ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్ నేను అతని ఫ్యాన్ అయిపోయాను. అంటే అప్పటి నుంచి ఇప్పటికి నేను అతని ఫ్యాన్‌గా ఉన్నాను అని చెప్పడానికి కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, ఇక్కడ మనం అప్పటి నుంచి అని చెప్పే అంటే ఆ భాగంలో సిన్స్ తర్వాత పాస్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. మరి ప్రస్తుతానికి లింక్ ఉన్న ఆ పార్ట్‌లో మనం ఏం యూజ్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్. ఐ హావెంట్ స్పోకెన్ టు హిమ్. అప్పటి నుంచి ఇప్పటికి అని చెప్పే సందర్భంలో సిన్స్‌ని మనం ఇలా యూజ్ చేయొచ్చనమాట. మనం ఇంకా సిన్స్ తర్వాత నౌన్‌ని కూడా యూజ్ చేయొచ్చు. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ కాలేజ్. కాలేజ్ నుంచి మేము మంచి స్నేహితులం. సిన్స్ స్కూల్. స్కూల్ నుంచి అంటే ఆ రోజుల నుంచి అని. సిన్స్ అవర్ చైల్డ్‌హుడ్ మా బాల్యం నుంచి. వి హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. మేము ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాము అని చెప్పేటప్పుడు సిన్స్ తర్వాత మనం నౌన్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవర్ సిన్స్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. సిన్స్‌ని యూజ్ చేయడం తెలిస్తే ఎవర్ సిన్స్‌ని యూజ్ చేయడం కూడా చాలా తేలికే. సిన్స్ అంటే అప్పటి నుంచి అని. మరి ఎవర్ సిన్స్ అంటే ఎప్పుడైతే అతన్ని చూసానో అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే కొంచెం బలంగా చెప్పడానికి మనం ఎవర్ సిన్స్‌ని వాడతామనమాట. ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్ సిన్స్ ఐ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ అన్నాం. దీన్ని మనం ఎవర్ సిన్స్‌తో చెప్దాం. ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్ ఎవర్ సిన్స్ ఐ హావ్ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ. అతని మూవీ చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అతని ఫ్యాన్ అయిపోయాను. అంటే ఎవర్ సిన్స్‌ని కొంచెం బలంగా చెప్పడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూయస్‌గా నేను ఫ్యాన్ అని చెప్పే సందర్భంలో ఎవర్ సిన్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఎవర్ సిన్స్‌తో స్టార్ట్ చేసి కూడా ఈ సెంటెన్స్‌ని మనం చెప్పొచ్చు. ఎలా? ఎవర్ సిన్స్ ఐ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్. సో, ఇలా ఎవర్ సిన్స్‌కి, సిన్స్‌కి పెద్ద తేడా ఏం లేదు. ఎవర్ సిన్స్‌ని కొంచెం బలంగా చెప్పడానికి యూజ్ చేస్తామనమాట. సో, ఐ వాచ్డ్ హిస్ ఫస్ట్ మూవీ ఐ హావ్ బికమ్ హిస్ ఫ్యాన్ ఎవర్ సిన్స్ అని లాస్ట్‌లో కూడా మనం ఎవర్ సిన్స్‌ని యాడ్ చేయొచ్చు. ఎవర్ సిన్స్‌ని మనం మొదట్లోనే చెప్పాలని లేదు, మధ్యలోనే యూజ్ చేయాలని లేదు. చివరన గూడా మనం యూజ్ చేయొచ్చు. ఎవర్ సిన్స్, సిన్స్‌ని గూడా మనం ఇలా గూడా యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు సిన్స్ దెన్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సిన్స్ దెన్ అన్నా గూడా అప్పటి నుంచే అని అర్థమొస్తుంది. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఐ వాచ్డ్ హిస్ మూవీ ఇన్ 2008 అండ్ సిన్స్ దెన్ ఐ హావ్ లవ్డ్ హిస్ యాక్షన్. అంటే ఏంటి? అంటే ఇక్కడ మనం సెంటెన్స్‌ని విడగొడుతున్నామనమాట. ఐ వాచ్డ్ హిస్ మూవీ ఇన్ 2008 నేను అతని మూవీ 2008లో చూసాను. అండ్ సిన్స్ దెన్ అప్పటి నుంచి ఐ హావ్ లవ్డ్ హిస్ మూవీస్. అతని మూవీస్‌కి నేను ఐ హావ్ లవ్డ్ అంటే ఏంటి? ప్రస్తుతానికి అప్పటి నుంచి ఇప్పటికి నేను ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నేను అతని మూవీస్ అంటే ఇష్టపడుతున్నా అని చెప్పడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నామనమాట. సో, ఎవర్ సిన్స్, సిన్స్ దెన్ ఆల్‌మోస్ట్ సేమ్. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మనం ఈ వాక్యాన్ని సెపరేట్ చేసి చెప్తున్నాం. అక్కడేమన్నాం? సిన్స్ ఐ వాచ్డ్ హిస్ మూవీ అన్నాం. కానీ ఇక్కడ మనం ఐ వాచ్డ్ హిస్ మూవీ ఇన్ 2008 అండ్ సిన్స్ దెన్ ఐ హావ్ లవ్డ్ హిమ్ లేకపోతే లవ్డ్ హిస్ మూవీస్. సో, పెద్ద తేడా ఏం లేదు. సిన్స్, ఎవర్ సిన్స్, సిన్స్ దెన్ ఇవి కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పడానికి ఎవర్ సిన్స్‌ని తర్వాత సిన్స్ దెన్‌ని చెప్తామన్నమాట. లాంగ్ సిన్స్ అంటే ఏంటి? చాలా రోజుల క్రితమే. నిన్నెప్పుడో క్షమించాను వెళ్ళు అని సరదాగా చెప్తుంటాం. అలా చెప్పే సందర్భంలో గూడా ఈ లాంగ్ సిన్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఐ హావ్ లాంగ్ సిన్స్ ఫర్‌గివెన్ యూ. ఇక్కడ మనం ఐ హావ్ తర్వాత లాంగ్ సిన్స్‌ని యూజ్ చేసి పాస్ట్ పార్టిసిపుల్‌ని అంటే వి3ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇటువంటి వాక్యాల్లో మనం ఇలా యూజ్ చేసే అర్థం ఏంటంటే కొంచెం ఎంఫసైజ్ చేయడానికి అంటే కొంచెం బలం చేకూర్చడానికి ఇలా చెప్తుంటాం. అంటే ఐ హావ్ లాంగ్ సిన్స్ ఫర్‌గివెన్ యూ అని చెప్పొచ్చు. ఐ హావ్ ఫర్‌గివెన్ యూ లాంగ్ సిన్స్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఐ హావ్ లాంగ్ సిన్స్ ఫర్‌గివెన్ యూ అంటే ఎప్పుడో క్షమించా నిన్ను అని చెప్పడానికి. ఐ హావ్ లాంగ్ సిన్స్ స్టాప్డ్ స్మోకింగ్. నేను ఎప్పుడో మానేసా స్మోకింగ్. ఐ హావ్ లాంగ్ సిన్స్ స్టాప్డ్ స్మోకింగ్. యూ హావ్ లాంగ్ సిన్స్ స్టాప్డ్ టాకింగ్ టు మీ. నువ్వెప్పుడో నాతో మాట్లాడడం మానేసావు. సో, షీ హాస్ లాంగ్ సిన్స్ స్టాప్డ్ రెస్పెక్టింగ్ హర్ పేరెంట్స్. పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎప్పుడో మానేసింది ఆవిడ అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్‌తో మనం లాంగ్ సిన్స్‌ని యూజ్ చేస్తున్నాం. సో, మీరు కూడా లాంగ్ సిన్స్‌ని ఉపయోగించి ఒక సెంటెన్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.